దావీదు గారు దీవించబడడానికి కారణం ఆయన రాసిన మొదటి గ్రంథాన్ని పరిశీలిస్తే అర్థమవుతుంది. ఏంటి అంటే 2వ వచనంలో అంటాడు, యెహోవా ధర్మశాస్త్రమును నందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు అని అన్నాడు. అంటే దివారాత్రము అంటే సమయం పోనీయక అంతే తప్ప ఏం లేదు. ఆ పైన మాటలు చూస్తే మరి ఫ్రెండ్స్ ఉన్నారు, ఫ్రెండ్స్ చిట్ చాట్ చేద్దాం, మాట్లాడదాం, వాళ్ళతో వెళ్ళి తిరుగుదాం అనకుండా దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గం నిలవక, అపహాసకులు కూర్చుండు చోటును కూర్చుండక, మరి సమయాన్ని పోనివ్వకుండా సమయం దొరికినప్పుడల్లా యెహోవా ధర్మశాస్త్రాన్ని ధ్యానించాడు అని అర్థమవుతుంది. అందును బట్టి ఆయన మరి చాలా ప్రత్యేకంగా ఎన్నుకోబడిన వ్యక్తిగా, మరి చిన్న ఏజ్లో నుంచే ఆయన మరి దీవించబడ్డట్టుగా, అక్కడి నుంచి చక్రవర్తిగా ఎదిగినట్టుగా మనకు అర్థమవుతుంది. ఈ అధ్యాయం చాలా చాలా చక్కగా ఎన్నిసార్లు చదివినా చదవబుద్ధి అవుతుంది. ఎందుకంటే ఆయన ఎంతో టైంని